పెళ్ళి ఫిక్స్ అయిందా? ఫంక్షన్ సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతున్నారా? మీ కొలీగ్స్తో హ్యాపీగా నవ్వలేకపోతున్నారా మనస్ఫూర్తిగా? సో వాళ్ళతో మీటింగ్ అటెండ్ అవ్వాలంటే చాలా నామోషిగా అనిపిస్తుందా? సో వీటికి గల కారణాలు కొన్ని. మనం పంటిపైన మరకలు, కొన్ని మరకల వల్ల కూడా కొన్ని కారణాలు అవ్వచ్చు. సో ఈ పంటిపై మరకల్ని మనం జస్ట్ ఒక 1 డే సెషన్స్లో మనం మీ పంటిపై మరకలు ఉన్నది కాస్త, అంటే డార్క్ కలర్ టీత్ కాస్త మనం వైట్గా చేసుకోవచ్చు. దాన్నే టీత్ వైటనింగ్ ప్రొసీజర్ అని అంటారు అనమాట. సో డెంటల్ టెర్మినాలజీలో టీత్ బ్లీచింగ్ అని కూడా అంటారు. సో టీత్ బ్లీచింగ్ అంటే ఏదో మనకి బాత్రూంలో వాడే బ్లీచింగ్ పౌడర్ లాగా కాదు. సో అది మన ఇన్ ఆఫీస్ క్లినిక్, అంటే డెంటల్ క్లినిక్లో సపరేట్గా హై క్వాలిటీ మెటీరియల్తో తయారు చేసే టీత్ వైటనింగ్ మనం టీత్ వైటనింగ్ ప్రొసీజర్ అని అంటాం. సో ఈ ప్రొసీజర్ ఎవరికి సూట్ అవుతుంది, ఎవరు ఈ ప్రొసీజర్ చేయించుకోవచ్చు, ఎవరికి ఈ ప్రొసీజర్ సెట్ అవ్వదు, దీనికి పట్టే టైం ఎంత అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. పంటిపై మరకలు అనేది మనం ఏ విధంగా ఫామ్ అవ్వచ్చు అని మనం చూద్దాం. ఫస్ట్ జనరల్ మరకలు అనేది చూద్దాం. అంటే ఈ మరకలు 2 రకాలు ఉంటాయి అనమాట. ఇంట్రిన్సిక్ స్ట్రెయిన్స్ అని అండ్ ఎక్స్ట్రిన్సిక్ స్ట్రెయిన్స్ అని అంటారు. అంటే పంటి పైన పట్టే మరకలనేమో ఎక్స్ట్రిన్సిక్, అంటే పై పొర మీద పట్టేది ఎక్స్ట్రిన్సిక్ స్ట్రెయిన్స్ అని అంటారు. పంటి లోపల చుచ్చుకొని పోయే మరకల్ని ఇంట్రిన్సిక్ స్ట్రెయిన్స్ కానీ, పుట్టుకతో వచ్చే మరకలు కానీ వాటిని ఇంట్రిన్సిక్ స్ట్రెయిన్స్ అని అంటారు అనమాట. సో జనరల్గా మనకి టీత్ బ్రీతింగ్ ప్రొసీజర్ అనేది ఈ ఎక్స్ట్రిన్సిక్ స్ట్రెయిన్స్కి మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఎక్స్ట్రిన్సిక్ అంటే మనకు స్మోకింగ్ చేసినప్పుడు పట్టిన మరకలు కానీ, టీ కాఫీ మరకలు కానీ, ఓకే, కూల్ డ్రింకులు అలాంటి తాగిన మరకలు కానీ, లేదా కలర్ ఫుడ్స్ ఏమైనా పసుపు లాంటి ఫుడ్స్ ఎక్కువ వచ్చినప్పుడు వచ్చిన మరకలు కానీ, పంటి పైన గార పట్టిన తర్వాత కొంత ఆ కలర్ డార్క్ అయిన తర్వాత కొంచెం వైట్ అవ్వడానికి కానీ మనకి టీత్ బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ టీత్ బ్లీచింగ్ ప్రొసీజర్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఫస్ట్ పేషెంట్ మనకి ఆ కేసు ఎవరైతే ఉన్నారో డెంటిస్ట్ దగ్గర వచ్చి చూయించుకోవాలంటే, చూయించుకున్న తర్వాత వాళ్ళ యొక్క టీత్ షేడ్ ఏదైతే ఉందో, అంటే ఉదాహరణకి పెయింటింగ్ వెళ్ళాలనుకోండి, బ్లూ కలర్లోనే లైట్ బ్లూ, డార్క్ బ్లూ, స్కై బ్లూ అని రకాలు ఉంటాయి కదా, అట్లనే వైట్నెస్లో కూడా మనకి A1, A2, A3, B1, B2, B3, ఓకే, B3.5 ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ B2 అనే షేడ్ ఉందనుకోండి, దాన్ని మనం A2కి A1కి తీసుకురొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా కంపేర్ చేసి చూసుకుంటారు, సో ఎంతవరకు తీసుకురావచ్చు అని చెప్పేసి. సో వన్స్ ఒకసారి ఇది మనకి ఓకే అయిన తర్వాత, పేషెంట్ ఓకే చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ చేస్తారనమాట. ఫస్ట్ స్కేలింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టీత్ బ్లీచింగ్. సో టీత్ క్లీనింగ్ అంటే మనం స్కేలర్ లాంటిది ఇన్స్ట్రుమెంట్ పెట్టి అందులో నుంచి వాటర్ వస్తుంటుంది, పంటి మీద గార కానీ చిన్న చిన్న ఏమైనా మరకలు ఉంటే తీసేస్తాం అనమాట. సో అది టీత్ క్లీనింగ్ అవుతుంది. సో ఈ విధంగా టీత్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి నెక్స్ట్ అపాయింట్మెంట్లో మనం టీత్ బ్లీచింగ్ అనేది పెడతాం అనమాట. సో ఈ టీత్ బ్లీచింగ్ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ మనకి పెదాలు ఏవైతే ఉంటాయో వాటిని పక్కకు జరుపుతారు, టోటల్గా పక్కకు జరిపేసి పళ్ళు కూడా మనకి ఫ్రంట్ టీత్, అంటే కెనైన్ టు కెనైన్, అంటే మనకి బ్లీచింగ్ ప్రొసీజర్లో ఈ కోరపన్ను నుంచి ఈ కోరపన్ను వరకు మొత్తం పళ్ళని బ్లీచింగ్ చేయరండి. మ్యాక్సిమం చేస్తే ప్రీమోలార్ వరకు చేస్తారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, కింద పళ్ళు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది చేయొచ్చు అనమాట. ఈ చిగుర్లని పైన మనం కాటన్ లాంటిది పెట్టి, చిగుర్లకి పైన కాటన్ లాంటిది పెట్టి మొత్తం కవరప్ చేస్తాం అనమాట చిగుర్లని. సో ఈ చిగుర్లకి మనం వాడే కెమికల్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో, బ్లీచింగ్ మెటీరియల్, అది కొంచెం చాలా హై కాన్సన్ట్రేటెడ్ ఉంటుందన్నమాట. సో అది తగిలితే ఏంటంటే మనకి చిగుర్లని కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది, లేదా కొంచెం మండే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఫస్ట్ ఏం చేస్తారంటే, మనకి పెదాలను సపరేట్ చేసి చిగుర్ల మీద జింజైవల్ బ్యారియర్ అని అంటారు. అంటే మనం పెట్టే కెమికల్ చిగుర్లకు తగలకుండా ఈ మార్జిన్ మొత్తం క్లోజ్ చేస్తాం అనమాట చిగుర్ల పైన. సో క్లోజ్ చేసేసిన తర్వాత ఏదైతే కెమికల్ ఉంటుందో అది జస్ట్ ఒక సింగిల్ ట్యూబ్ లాగా వస్తుంది. కొన్నిసార్లు మనకి లిక్విడ్ పౌడర్ లిక్విడ్ మెటీరియల్ లాగా కూడా వస్తుంది అనమాట. సో సింగిల్ ట్యూబ్ లాగా వచ్చినప్పుడు ఆ ట్యూబ్ని మనం ఈ విధంగా అలా ఇలా అంటాం ట్యూబ్ని. సో ఆ 2 కెమికల్స్ రియాక్ట్ అయిపోయి లోపల కెమికల్ అనేది రెడీ అవుతుంది. సో ఆ కెమికల్ తీసుకొని మనం కెనైన్ టు కెనైన్, అంటే జనరల్ మనం నవ్వినప్పుడు ఈ టీతే కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ కెమికల్ అనేది ఫస్ట్ అప్లై చేస్తాం అనమాట ప్రతి టీత్ సర్ఫేస్ మీద. అప్లై చేసిన తర్వాత ఆ కెమికల్ ఏ విధంగా యాక్టివేట్ అవుతుంది అంటే, లోపల ఉన్న మరకల్ని ఈ కెమికల్ తీసేస్తుంది. బట్ ఆ కెమికల్ యాక్టివేట్ అవ్వాలంటే మనం హై కాన్సన్ట్రేటెడ్ అల్ట్రావైలెట్ లైట్ కానీ, జూమ్ లైట్ కానీ, ఈ విధంగా లైట్స్ ఉంటాయండి బేస్డ్ ఆన్ బ్రాండ్ అనమాట. సో అప్లై చేసిన తర్వాత ఆ లైట్ అనేది ఒక 15 minutes వరకు పెడుతుంటారు. సో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే, మనకి లోపల కెమికల్ రియాక్షన్ జరిగి ఆ టీత్ అనేది ఉన్న కండిషన్ కన్నా ఇంకా బెటర్ వైట్నెస్ అనేది వస్తుంది అనమాట. సో పేషెంట్ ఆ వైట్నెస్ సాటిస్ఫై అయ్యాడు అనుకోండి, సో ఆ సెషన్తో ఆపేస్తారు అనమాట. సో ఆ విధంగానే పై సెట్ కింద సెట్ ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ 15 minutes చేసిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 15 minutes చేస్తారు. ఓకే, సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ టీత్ అనేది వైట్నెస్ పెరుగుతుంది అనమాట.
పేషెంట్ సాటిస్ఫై అయ్యారు అనుకోండి, మనకి ఆ వైట్నెస్ అనేది బాగా డెవలప్ అయింది, పేషెంట్ సాటిస్ఫై అయ్యారు దాంతో అనుకుంటే దెన్ ఫైన్, అది అక్కడితో ఆపేస్తారు అనమాట. ఒకవేళ పేషెంట్ సాటిస్ఫై అవ్వలేదు, తనకి ఇంకా వైట్నెస్ కావాలి అని అనుకుంటే కొన్నిసార్లు 3 days to 1 week గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ సెషన్ ఇంకొకసారి చేయాల్సి వస్తుంది, అంటే సెకండ్ సిట్టింగ్ అనమాట. ఓకే, సో కొంతమందికి ఏంటి వాళ్ళ యొక్క టీత్ కొంచెం బ్రిటిల్గా ఉంది, అంటే మరి పల్చగా అనిపించింది, సింగిల్ సెషన్ సరిపోతుంది ఇన్ ఆఫీస్లో, అంటే మన క్లినిక్లో చేస్తే సరిపోతుంది అనిపిస్తే కొన్నిసార్లు వాళ్ళకి ఏం చేస్తారంటే ఎట్ హోమ్ అంటారు, అంటే హోమ్ బ్లీచింగ్ అని కూడా అంటారు అనమాట. సో వాళ్ళకి ఏం చేస్తారు, క్లినిక్లో అయిపోయిన తర్వాత బ్లీచింగ్ ప్రొసీజర్ వాళ్ళకి మళ్ళీ అచ్చులు తీసుకొని మనం ఈ విధంగా ట్రేస్ తయారు చేస్తామండి. సో ఈ ట్రేస్లో మనం కెమికల్ రాసిస్తాం ప్రిస్క్రిప్షన్. ఓకే, సో అది చాలా లో కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. సో ఆ కెమికల్ని లోపల అప్లై చేసేసుకొని దాన్ని నోట్లో ఈ విధంగా పెట్టుకొని రాత్రిపూట పడుకోవచ్చు అనమాట. సో ఇది లో కాన్సన్ట్రేషన్ కాబట్టి పళ్ళు అనేది పెద్దగా దెబ్బతినవు. ఈ విధంగా డైలీ, అంటే డైలీ ఒకసారి నైట్ టైం చేసుకుంటే కనుక ఒక 1 weekలో క్లినిక్లో చేసిన దానికి కొంచెం బ్రైట్నెస్ పెరుగుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఒకవేళ కావాలనుకుంటే ఇంకా బ్రైట్నెస్ కావాలంటే చేసుకోవడం వల్ల మనకి బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని మనం చూసినట్లయితే కనుక జనరల్గా అబౌవ్ 14-15 years నుంచి, అంటే పర్మనెంట్ ఇది వచ్చేసి చిన్న చిన్న మరకలు ఉన్న వాళ్ళు హ్యాపీగా చేయించుకోవచ్చు. ఎక్కువగా యంగ్ పేషెంట్స్ కూడా చేయించుకోవచ్చు అనమాట. యంగ్ పీపుల్ ఎవరైతే ఎక్కువగా సూటబుల్, ఎవరికంటే ఎక్కువగా మ్యారేజ్ గోయింగ్ బ్రైడ్ కానీ బ్రైడ్ గ్రూమ్ కానీ, లేదు ఫంక్షన్స్ అటెండ్ అయ్యే పీపుల్ కానీ, ఎక్కువగా లేడీస్, లేదు ఆఫీస్ మీటింగ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు అనమాట. ఈ టీత్ వైటనింగ్ ప్రొసీజర్కి ఎవరెవరు సూట్ అవుతారు అంటే మనం చూసినట్లయితే ఎక్కువగా సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ, పాన్ పరాగులు నమిలే వాళ్ళు కానీ. ఓకే, సో కొంతమందికి చిన్న చిన్న మచ్చలు, లైట్గా చిన్న చిన్న మచ్చలు ఉన్న వాళ్ళు కూడా మనం ఈ టీత్ బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ ఎవరికి సూట్ అవ్వదు అంటే పుట్టుకతోనే కొంతమందికి ఏంటంటే పళ్ళపై మచ్చలు ఉంటాయి, టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ అని అంటారు. అంటే కొంతమంది తల్లి కడుపులో ఉన్నప్పుడు కనుక ఒకవేళ యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు కానీ, లేదు వాళ్ళ చిన్నప్పుడు కొన్నిసార్లు కొంతమందికి మన ఫిట్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫినటాయిన్ లాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళకి టీత్ కలర్ అనేది మారిపోతుంది అనమాట డెవలప్మెంట్లో. సో ఈ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి టీత్ స్టెయినింగ్, మన ఈ టీత్ బ్లీచింగ్ అనేది అంత ఉపయోగపడకపోవచ్చు. ఈ ఫ్లోరైడ్ మచ్చలు ఉంటాయంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఫ్లోరైడ్ ఏరియాస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే పంటిపైన మచ్చలు ఫామ్ అయిపోతాయి అనమాట పర్మనెంట్ ఇది వచ్చినప్పుడు. ఆ ఫ్లోరైడ్లో కూడా ఏంటంటే మనకి లో నుండి చిన్న చిన్న మచ్చలు ఉంటాయి, అది టీత్ బ్లీచింగ్ వెళ్ళొచ్చు. మోడరేట్గా ఉన్నా కూడా వెళ్ళవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ టీత్ బ్లీచింగ్ చేసినప్పుడు ఏంటంటే మధ్యస్థంగా ఉన్న ఫ్లోరైడ్ పరిస్థితుల్లో ఏంటంటే పంటి చుట్టూ ఉండే స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ఉదాహరణకి ఇక్కడ ఈ పంటి మీద ఇక్కడ మచ్చ ఉందనుకోండి ఉదాహరణకి, సో చుట్టూ ఉండే పన్ను తెల్లగా అవుతుంది, ఆ ఫ్లోరైడ్ మార్క్ అనేది కూడా ఇంకొంచెం బ్రైట్ అవుతుంది. సో అంత ముందుతో ఉన్న పోలిస్తే కొంత బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది, ఆ మచ్చ యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది, కానీ కంప్లీట్గా అయితే పోదనమాట ఫ్లోరైడ్ కేసెస్లో. అదే సివియర్ ఫ్లోరోసిస్ ఉందనుకోండి, చాలా తీవ్రత ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి మాత్రం టీత్ బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది పనికిరాదు అనమాట. టీత్ బ్లీచింగ్ అయిపోయిన తర్వాత, టీత్ వైటనింగ్ అయిపోయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? జనరల్గా టీత్ వైటనింగ్ అయిపోయిన తర్వాత మనకి టీ, కాఫీ లాంటి మరకలు పట్టేది ఫుడ్స్ మాత్రం తీసుకోకూడదు. ఎలాంటి రంగు పదార్థాలు కూడా తీసుకోకూడదు అనమాట ఇమీడియట్గా, అంటే ఒక 1 week 10 days వరకు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే అది అప్పుడే టీత్ వైటనింగ్ అయిపోయి ఫ్రెష్గా టీత్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది, ఎనామిల్ అనేది లైట్గా. సో ఎప్పుడైతే మీరు మరకలు కలిగిన ఫుడ్స్ కనుక తీసుకున్నట్లయితే, కలర్డ్ ఫుడ్ ఐటమ్స్ కానీ, టీ, కాఫీలు కానీ, జ్యూసులు కానీ తీసుకున్నట్లయితే అది ఇమీడియట్గా ఆ కలర్ అనేది లాక్కుంటుంది అనమాట. సో అప్పుడు టీత్ వైటనింగ్ చేసినా కూడా మీకు ఉపయోగం అనేది ఉండదు. సో కంపల్సరీగా ఈ జాగ్రత్త అనేది పాటించాలి. టీత్ వైటనింగ్ తర్వాత కొంతమంది అడుగుతారు, సార్ ఇది పర్మనెంట్ అని. ఇది పర్మనెంట్ కాదండి, మాక్సిమం మీకు ఉంటే 6 months to 1 year వరకే ఉంటుంది. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇన్స్టెంట్ ట్రీట్మెంట్, లైక్ అంటే మనకి ఇది ఒక కాస్మెటిక్ ట్రీట్మెంట్ అనమాట. ఇది మెడికల్ ట్రీట్మెంట్ లా కింద కాదు, బట్ మెడికల్ సూపర్విజన్లో జరుగుతుంది కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా లోగా ఉంటాయి. సో అందుకని ఇది టెంపరీ ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. చాలా మంది పర్మనెంట్ ట్రీట్మెంట్ అని అనుకుంటారు. పర్మనెంట్ ట్రీట్మెంట్ సొల్యూషన్ వేరే ఉంటాయి, నేను వేరే వీడియోలో చేస్తాను. సో ఈ విధంగా మనకు అప్పటికప్పుడు మంచి వైట్నెస్ కావాలనుకుంటే ఈ టీత్ బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది వెళ్ళొచ్చు. సో కాకపోతే కొంతమందికి ఏంటంటే మైల్డ్గా సెన్సిటివిటీ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బట్ దానికి మేము సెన్సిటివిటీ టూత్పేస్ట్ ఇస్తాము. సో అదొక మహా అంటే ఒక 1 week 10 days ఉంటుంది, దాని తర్వాత తగ్గిపోతుంది అనమాట. సో అది తప్పితే మిగతా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అయితే మనకి ఇందులో మిగతా ఏమీ ఉండవు అనమాట. కదా టీత్ వైటనింగ్ ట్రీట్మెంట్ లేదా టీత్ బ్లీచింగ్ అని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉంటే కనుక మా కామెంట్ రూపంలో తెలియచేయండి, మేము దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాం. థ్యాంక్ యూ.